నమస్తే వెల్కమ్ టు నిఘా టీవీ న్యూస్. బికవోలు మండలం బలభద్రపురం ఆంధ్ర షిరిడి సాయి కళ్యాణ మండపంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బికవోలు మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారమోత్సవం కార్యక్రమంలో పాల్గొనే అసోసియేషన్ అధ్యక్షులు మరుకుర్తి అశోక్, సెక్రటరీ రఘు మరియు అసోసియేషన్ సభ్యులు ట్రెజరర్ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీను, ఉప కార్యదర్శి కృష్ణారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం యూనియన్ లో ఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్స్ పల్లి సంతోష్ రెడ్డి, కిరణ్లు సత్కారం చేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్ గియానియన్ సభ్యులు చే సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా ఫోటోగ్రఫీ దాదాపు 200 సంవత్సరాల నుంచి అనేక పెను మార్పులు సంభవించాయి. सर आप सारे जोड़ सर कुछ मुझे ओके మంచిదండి. ఒక సమయంలో నూతన కమిటీ మన ఎమ్మెల్యే గారిని సన్మానించారు. సాల్వ్ అవుతుంది మేము కూడా 3 కుర్చీలు వేయండమ్మా प्लीज सर प्लीज सर అయిపోయిందా అలా పెట్టుకో. ఒక ఫోటోగ్రాఫర్గా ఆయన సేవలు అందించి సిఏ గారి దగ్గరకు వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా సహకారం అందిస్తున్నారు. కాబట్టి హనుమంత్ అన్నయ్య గారు కూడా చిరుసత్కారం అందుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరుసత్కారం చూస్తుందిగా కోరుచున్నాం. ఎలా చూడండి సార్ ప్లీజ్. ఈరోజు 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ బలభద్రపురంలో ఏదైతే బెక్కవోలు మండలానికి సంబంధించిన ఫోటోగ్రఫీ అసోసియేషన్కి కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్ర గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సుబ్బారెడ్డి గారు, సిఐ గారు, పురుషోత్తం రెడ్డి గారు, వేదిక ముందున్న 4 మండలాలకి సంబంధించిన ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ అధ్యక్షులకు, వేదిక ముందున్న ఫోటోగ్రాఫర్ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ విధంగా ఏర్పడింది అనేది వీరేంద్ర గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోటోగ్రఫీలో ఆనాటి నుంచి 187 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి అనేక పెనుమార్పులు సంభవించాయి. గతంలో ఒక ఫోటోగ్రాఫు తీసిన తర్వాత ఆ ఛాయాచిత్రాన్ని చూడాలంటే చాలా సమయం తీసుకునే పరిస్థితి ఉండేది. ఈనాడు ఆ విధంగా కాదు, ఒక క్షణంలోనే మనం ఆ ఛాయాచిత్రం ఏ విధంగా వచ్చిందనేది చూసుకునే వెసులుబాటు రావడం కూడా జరిగింది. అనేక మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులకి అనుగుణంగా ఇవాళ అనేక మంది ఈ ఫోటోగ్రఫీ వృత్తిపైన ఆధారపడి జీవించడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మొబైల్స్లో ఏదైతే ఫొటోస్ తీసుకునే అవకాశం కలగడంలో ఒక విధంగా కొంతవరకు ఫోటోగ్రాఫర్స్కి జీవనోపాధికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిని కూడా ఈనాడు సమాజంలో ఉన్నదనే పరిస్థితి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ చాలా వ్యయ ప్రయాసాలు కోర్చడం జరుగుతూ ఉంది. సాధారణంగా ఫంక్షన్స్ కానీ లేకపోతే శుభ కార్యక్రమాలైనా అశుభ కార్యక్రమాలైనా ఆ వీడియో చిత్రించడం కానీ ఫోటోస్ చిత్రించడం కానీ
వారికి చాలా శ్రమతో కూడుకున్న పరిస్థితి. ఈ శుభ కార్యక్రమాల్లో ముహూర్తాలు అర్ధరాత్రి పూట తెల్లవారుజాముని రావడంలో అక్కడ వారంతా చాలా శ్రమ కోర్చి కార్యక్రమాలని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ శ్రమకి తగ్గ ఫలితాన్ని వారు అనుభవిస్తున్నారా లేదా అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిని మనం నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో వారికి ఫోటోగ్రఫీ అనేది కూడా ఒకంత భారంగా అయ్యింది. కానీ అంత ప్రతిఫలం యాక్చువల్గా ఆ వృత్తిలో ఇన్వాల్వ్ అయిన ఫోటోగ్రాఫర్స్కి దక్కుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. ఈ మధ్యలో కార్పొరేట్ సంస్థలు కానీ కార్పొరేట్ వ్యవస్థ మాదిరిగా ఈ ఫోటోగ్రఫీ వ్యవస్థ కూడా తయారైపోవడం వల్ల సామాన్యమైన ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వారు జీవన గమనానికి కూడా కొంత విఘాతం కలిగించే పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ అసోసియేషన్స్ ఏదైతే మీరు ఫార్మ్ అయ్యారో ఈ అసోసియేషన్ ద్వారా మీ సభ్యుల యొక్క ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేస్తారో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. మీరందరూ మీ ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వారి హక్కుల్ని కాపాడడంలో మీరు తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ సంఘం సభ్యులుగా ఏర్పడిన తర్వాత ఏదో ఆ ప్రోటోకాల్ కోసం ఆ పేర్లు కాకుండా ఆ పదవులు కాకుండా యాక్చువల్గా సంఘంలో ఉన్న సభ్యులు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇబ్బందులు తొలగించడం కోసం కూడా మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కొన్ని జరిగినప్పుడు కానీ ఆ విషయాల్ని చిత్రించడం కోసం చాలా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఫోటోగ్రాఫర్స్ పైన ఉంది. అటువంటి రిస్క్ తీసుకునేటప్పుడు చాలామంది మరణించడం కూడా జరిగే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనకి 1986లో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఏదైతే మండపేటలో అప్పటికి ఒక ఫోటోగ్రాఫరు ఆయన చాలా పాపులర్ అందరికీ వారు ఆ వరదల్లో ఏడుద బ్రిడ్జ్ దగ్గర వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం కూడా జరిగింది. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వృత్తి నిర్వహించే వారందరికీ తప్పనిసరిగా భద్రత కావాలి. ఆ భద్రతని తీసుకునే విధంగా ఈ సంఘ సభ్యులందరూ అధ్యక్షులు కృషి చేయాలి. మీకు ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కావాల్సి వచ్చినా మేము తప్పనిసరిగా మీకు ఆ విషయంలో మా వంతు సహకారం అందివ్వడం కోసం మేము కృతకృత్యులై ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ మరి అనేక కార్యక్రమాలు కాకినాడలో కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరై నేను విశాఖపట్నం వెళ్ళాల్సిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఒకంత ముందుగానే జరుపుతామని ఆలోచన చేశాం. మా గ్రామంలో ఉన్న అమ్మవారి ఉత్సవంలో అక్కడ పాల్గొనడం అక్కడ ఆ కార్యక్రమం కొంత ఆలస్యం కావడంతో ఈ కార్యక్రమానికి కూడా ఆలస్యం అయింది. అయినప్పటికీ కూడా మరి విశాఖపట్నం చేరుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నుంచి త్వరగా నిష్క్రమించే అవకాశాన్ని సభాధ్యక్షులు గారు కలిగిస్తారని ఆశిస్తూ మరొక మారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.